లోర్డ్ హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పని జరిగించు విషయంలో పిరికితనంతో వెనకడుగులు వేసేటువంటి స్థితిలో నీవున్నావా? దేవా, నా వల్ల కాదని దేవుణ్ణి అడుగుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక కన్య మరియ కూడాను సామాన్యమైనటువంటి స్త్రీని, ఆమె యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి క్రమంలో దూతని, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నా గర్భంని ఏ రీతిగా జన్మిస్తాడని అడిగినటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుట ద్వారా నీ గర్భమున సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు జన్మిస్తాడని దూత తెలియజేసింది. అదే రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకోక ముందు పిరికివారిగానే ఉన్నారు, బలహీనులుగానే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి బోధ వారు చేయగలిగారు. నీవు పరిశుద్ధాత్మ అనుభవం నీ కలిగి ఉన్నట్లయితే నీవు వెనకడుగు వేయవు. యేసుక్రీస్తు శిష్యులు ఏ రీతిగా ప్రపంచం నలుమూలలా కూడాను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శక్తితోటి, బలముతోటి ఘనమైనటువంటి కార్యములు దేవుని నామం పేరిట జరిగించారో, అదే రీతిగా పరిశుద్ధాత్మ అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నీ ద్వారా కూడా దేవుడు సూర కార్యాలు జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.